ఫ్రెండ్స్, నాకు కూడా మా అక్క అంటే నచ్చదు. ఎందుకంటే మమ్మీ ఊకే అక్కలాగుండు, అక్కలా చదువుకో, అక్కలా తయారై, అక్కలాగా జుట్టేసుకో, అక్క 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 ఊకే అక్క. అందుకే నాకు నచ్చదు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో నాకు మోస్ట్ వాంటెడ్ ఎనిమీ ఎవరు తెలుసా? మా చెల్లె. మా చెల్లె అంటే నాకు నచ్చదు. ఎందుకో తెలుసా మీకు? ఎందుకంటే నా కుర్కురేలు, నా బిస్కెట్లు, నా పెప్సీలు, నా ఐస్ క్రీమ్లు నేను తెచ్చుకునే అన్నీ తింటాయి. అందుకే మా చెల్లె అంటే నాకు నచ్చదు. మా చెల్లి అంటే నాకు నచ్చదు. We both are enemies. ఏం చేస్తుంది కోడి ముఖంది? అమ్మా, ఇది పజిల్ చేస్తుంది ఆ పెద్దగా. దీన్ని పజిల్ చేయాలి, ఎట్లయినా చెరగొట్టాలి దీన్ని. అమ్మయ్య, ఇంత పెద్ద వదిలి తయారు చేసిన నేనైతే. చూపే బంగారమయనే శ్రీవల్లి మాటే అక్కు నీ సంగతి తర్వాత చెప్తానే. ఏం చేస్తుంది ఇది? అమ్మ దొడ్డుదానా, మ్యాంగోస్ కోసుకొని తింటున్నావా? ఇందాక నా పజిల్ పెద్ద వేస్తే మొత్తం ఇరగొట్టినావా? అవును, సంగతి చెప్తా. మొత్తం అయితే పోయి నేను మొత్తం నేనే తింటా. మ్యాంగో మ్యాంగో ఎల్లో మ్యాంగో, వెరీ వెరీ స్వీట్ మ్యాంగో, మొత్తం నేనే తింటా. ఫ్రిడ్జ్లో మ్యాంగోస్ అయితే పెట్టేసిన. ఇంకా 5 minutesలో మ్యాంగోస్ చల్లగా అవుతాయి. మళ్ళీ 5 minutes వచ్చి చల్లగా తింటా. Johnny, Johnny, yes papa, feeling nice, no papa, open your mouth. పోయింది కదా, దాని మార్పాలన్నీ నేనే తినేసా. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పన్ను తెచ్చావా? ఫ్రిడ్జ్లో పెట్టావా? ఇదానే గుట్టుక్క మింగింది. ఈ మడపనులన్నీ నాకే వస్తాయి. గాయత్రి, నా పజిళ్ళన్నీ కింద పడేస్తావా? ఆగని సంగతి చెప్తా. ఈ మడపనులన్నీ నేను తినేస్తా. వావ్, సో నైస్ మామేడ్ పండు. మ్యాంగోస్ చల్లగా కావచ్చు, ఇప్పుడు తింటా. మ్యాంగోస్ మ్యాంగోస్ ఎల్లో ఎల్లో మ్యాంగోస్. ఏంది మామిడికాయలు లేవు? మామిడికాయ తొక్కరండి. జానవి, ఏంటంటే అన్ని తిన్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేను తినలే, కోడొచ్చి తిన్నది. మొత్తం తిని కోడొచ్చి తిన్నా అని చెప్తావే? నాకు తెలిసే ఆ దొంగ కోడి నువ్వే అని. జానవితో పెట్టుకుంటే మటాష్. చెప్తా, టైం వచ్చినప్పుడు నీ పని చెప్తా. జానవి, ఏమైనా ములుగుతున్నావు? నాకు జ్వరం వచ్చిందక్క. అయ్యో, జ్వరం వచ్చిందా? దాని డాక్టర్ దగ్గర పోదాం. సరే అక్క. ఓకే, నేను పైసలు తీసుకొస్తా. మొన్న నా మామిడి పళ్ళు తిన్నావు కదా, ఇప్పుడు చెప్తా ఆయన సంగతి. డాక్టర్ దగ్గర పోయి ఇంత పెద్ద సూదిపిస్తాను నీకు. ఏ జానవి, నడివే హాస్పిటల్కి పోతుందా? వస్తున్నక్క. లే, ఈరోజు ఎట్లయినా సరే 2000 ఇంటికి తీసుకొని పోవాలి.
నాకు వేలు సంపాదించుకున్నావు సార్ నువ్వు కష్టమని చెప్పు. సార్ బుజ్జి ఇదిగో మా చెల్లెకి జ్వరం ఏమై వచ్చింది. చెప్పమ్మా ఎవరికి జ్వరం వచ్చింది? ఇదిగో మీకు. సార్ నాకు చేతన అవుతలేదు సార్, పావులట అడుగుదామంటే అస్సలు చేతన అవుతలేదు సార్. పావులట ఆడుకోనికి చేతనైతే నీకు? అమ్మో అయితే నీకు 2 గోళీలు ఇస్తా, 2 గోళీ ఇంటికి పోంగ వేసుకుని అయిపోయా. పొద్దు నుంచి సాయంత్రం దాకా పావులాటనే పావులాట మీకు తెలియదు. అయ్యో ఇప్పుడు ముందర ఇట్లా సార్ సార్ ఒక్క నిమిషం సార్ రండి సార్, ఒక్క నిమిషం అక్కడ రండి. అయ్యో సార్ ఒకసారి రండి సార్. ఏది బుజ్జి అడుగుతా, పేషెంట్ జ్వరం వచ్చిందమ్మా. అరే ఒకసారి రండి సార్. అరే ఏందమ్మా అవతల పేషెంట్ జ్వరం వచ్చింది, అరే సార్, టాబ్లెట్లు చెప్పేది రాయాలి. సార్. చెప్పు ఏంది? ఇప్పుడు ఆమెకి సూదియాలి నువ్వు. సూది ఎందుకు? ఆ పిల్లకి టాబ్లెట్ ఇస్తే తక్కువైపోతుంది. అరే సార్ నువ్వు చెప్పింది జై సార్. డాక్టర్ నేనా నువ్వా? కాలండి నీకు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాయి. 100 రూపాయలా? మరి నేను సూదిస్తా, ఎవరు చెప్పొద్దు మన సరేనా? సరే చెప్పా. అయితే నా పేరు వచ్చారో రావద్దు సరేనా? జాహ్నవి డాక్టర్ చెప్తాను చెప్పు. నీకు జ్వరము చాలా ఎక్కువ ఉంది. మరి నేను ఇప్పుడే చదువు బుక్ చూసి వచ్చిన, నీ జ్వరంకి మందులు పనిచేయాయి, సూది అయితే పనిచేస్తుంది. డాక్టర్ చూడొద్దు డాక్టర్, ఇప్పుడే కదా మందు సెట్ అని చెప్పినావు. బుజ్జి చెప్పు నువ్వన్నా. సూది జల్దీ తక్కువ అవుతుంది. ఇగో మళ్ళీ నువ్వు వేసుకోలేవు అనుకో, రోజంతా నీకు జ్వరమే ఉంటుంది. 2-3 రోజులు వస్తుంది. నాకు వద్దు, నాకు ఏ డాక్టర్ మాకు ఇట్లా పట్టు. పట్టుకో పట్టుకో. 1 2 అయిపోయింది. బుజ్జి రుద్దుకో. ఏం చూసినావా ప్లాన్ ఎట్లుందో? ఏం ప్లాన్? డాక్టర్ నీకు టాబ్లెట్ ఇస్తాను రే, కానీ నేనే సూదిపించిన కావాలని. నేనే సార్కి 100 రూపాయలు ఎక్కించి నీకు సూదిపించిండే. పాపా నొప్పి లేసి సార్ గట్టిగా ఇచ్చిండు. ఆగే నీ సంగతి తర్వాత చెప్తా, కూర్చుని ముడత పెడతా. పోవే, నువ్వెప్పటికైనా నా ఎనిమివే. ఈ గాయత్రితో పెట్టుకుంటే తగ్గేదలే.